సో ఇది మా ఇంటి స్టైల్ చేపల పులుసు. క్విక్‌గా అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫైన్‌గా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ జీలకర్ర, మెంతులు, పెద్ద సైజ్ టమాటో, ఇది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. అండ్ ఈ మసాలా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాననేది కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. చూసేసేయండి. అండ్ ఈ ఫిష్‌లో నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ సాల్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాననమాట. సో లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకొని పొయ్యి మీద మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు యాడ్ చేసేసుకుందాం అండ్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా. ఇది దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఆనియన్స్ కూడా మంచిగా యాడ్ చేసుకొని వేయించుకుందాం. నేనైతే 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఆనియన్స్ వేగడానికి మంచిగా మనం ఎప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా! సో అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మాడకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఆనియన్ ఫ్రై అయితే చాలు. సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసేసుకుందాము. అండ్ వీటిని పచ్చివాసన పోయేంతసేపు వేయించుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనము ఒక టమాటో పెద్దగా ఉంటే ఒకటే టమాటో, చిన్న టమాటోస్ అయితే 2 తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది టమాటోస్ మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకుందాము. సో ఈ టమాటోస్ మగ్గిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకుంటున్నాను కారం అంతా పట్టుకునేలాగా. అండ్ ఏదైతే మసాలా మనమైతే ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఈ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నామో అది కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాము. అండ్ దీంతో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇక నేనైతే 1-1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మసలడానికి వదిలేసాను అనమాట. ఇలా మసులుతున్నప్పుడు ఫిషెస్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో మీరైతే టేస్ట్ అన్ని మసాలాస్ కరెక్ట్ అయినా చెక్ చేసుకొని ఫిషెస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా ఫిష్కి అంతా మసాలా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని మంచిగా మీద మూత పెట్టేసుకుందాం. అయితే ఫిష్ ఇంతే అండి, క్విక్గా ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.